నైరుతి రాకతో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు ఖమ్మం జిల్లా రైతులు. పత్తి ఇతర పంటల విత్తనాలు కొనేందుకు మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విత్తనాల ఎంపికలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. రైతులకు కావలసిన అన్ని రకాల విత్తనాలకు సిద్ధం చేసింది వాతావరణ శాఖ. మండలాలు, గ్రామాల వారీగా విత్తనాలు అందుబాటులో ఉంచింది. మరో వారం రోజుల్లో రైతులు పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక జిల్లాలో నైరుతి ఎఫెక్ట్ సాగు పనులపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. నైరుతి ఋతుపవనాల కోసం రైతన్న వెహికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పటిలాగా కాకుండా ఈసారి వారం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తుండటంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే అనేక చోట్ల పొలంలో దుక్కులు దున్నే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అనేక రోజుల నుంచి వర్షాలు అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. కానీ వాతావరణ శాఖ చెప్పినట్లుగా నైరుతి ఋతుపవనాలు రాకముందే వ్యవసాయ పనులు మొదలు పెట్టొద్దని చెప్పేసి హెచ్చరించింది. కానీ ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు రాకతో ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో కూడా అడపాదడపా వర్షాలు కురవనున్నాయి. భారీగా వర్షాలు కూడా నమోదు కానున్న నేపథ్యంలో ఇప్పటికే రైతన్న పొలం బాట పట్టినట్టు తెలుస్తూ ఉంది. ఓకే బాబాయ్, ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా, ఎప్పుడైనా నైరుతి ఋతుపవనాలు ఇట్లా ముందస్తుగా వచ్చినాయా? వచ్చినప్పుడు మీరు ఎలాంటి పంటల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతారు? ఈ సంవత్సరం ముందే వస్తున్నాయి. ఇక పంటలు అంటే పచ్చేలు వేస్తారు. వస్తే ఈ వంతున 20 రోజుల్లో పత్తి పడుద్ది. మంచి ఋతుపవనాలు వస్తే పత్తి వేస్తాం. పత్తితోనే వాళ్ళ మొక్కదానం ఏదో వేద్దాం. అంటే ఈ ముందస్తు వర్షాలు దేనికి ఉపయోగకరంగా ఉంటాయి? ఎక్కువగా ముందు గురించి మళ్ళీ తగ్గిపోవచ్చు. మళ్ళీ ఎండాకాలం ఇంకోటి అవుతుంది, చెప్పలేము. ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్ లో ఈ వయసు దాకా వ్యవసాయం చేశారు కదా, అట్లా జరిగిందా? జరగలే. అట్లా ఋతుపవనాలు ముందుగా వచ్చి మళ్ళీ ఆగిపోవటం జరిగింది. అయిపోతాయి వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళా ఎండాకాలం వరకు మళ్ళా ఇది ఈ ఏడు కూడా కావచ్చు. మరి అసలు అయితే ఋతుపవనాలు ఏదో వచ్చింది కానీ మళ్ళా కాలం కాదు. ఇప్పుడు ఎట్ట ఇది కాదు. వరద భూమి మీద నీళ్ళు బయటికి వెళ్ళాలా. 4-5 వానలు వస్తే ఋతుపవనాలు అప్పుడే అవును. అంటే వాతావరణ శాఖ వరుసగా వర్షాలు పడతాయని చెప్తుంది కదా, వస్తే మంచిదే మరి. ఓకే, ఉదయం నుంచి రైతన్న పొలంలో ఉన్నాడు, అతనితో కూడా మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు పొద్దున్న నుంచి దున్నావు? ఏం పంట వేయటం కోసం? అంటే నేను కూరగాయలు వేస్తా అండి. మిగతా పంటలు కదండి, కూరగాయలు ఒకదాని ఒకటి వేసుకుంటూ పోతుంటాం. అంటే ఈ వర్షాలు ఉన్నాయి కదా, ఈ వర్షాకాలం అనేది నీకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? వర్షాకాలం అంటే మాకు ఇప్పుడు పంటలు వేసుకోవడానికి మంచిగా అనుకూలంగానే జల్లులు పడుతున్నాయి. ఇప్పుడైతే జల్లులు ఉన్నాయి, మరి ముందు ఎట్లా ఉంటుందో ఫ్యూచర్లో. ఇప్పుడైతే రైతులు మంచిగా దుక్కులు చేసుకోవడానికి జల్లులు, ఆరుదళ్ళు మంచిగా పడుతున్నాయి. ఇప్పటికి 2-3 జల్లులు దుక్కి వానలు వచ్చినాయి. పర్వాలేదు, ఇప్పుడు దుక్కులు తయారు చేసుకొని విత్తనాలు పెట్టుకోవడానికి తయారు చేసుకోవచ్చు. ఎన్ని రోజులు వర్షాలు పడితే నీకు అనుకూలంగా ఉంటుంది? అంటే 10 రోజులకు ఒక రోజు జల్లులు పడుతుంటే రైతులకు అనుకూలంగా ఉంటుంది. అట్లా ఒకవైపు వాతావరణంలో ఉక్కపోత ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉక్కపోత అనేది కొనసాగుతూ ఉంది. కానీ వాతావరణం మొత్తం కూడా మబ్బుగా ఉంది. ఈ కారణంగా ఒకవైపు నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తూ ఉన్నాయి. వర్షం కూడా నమోదు కాబోతుంది. అనేక జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఓవైపు సూచిస్తూ ఉంది. దాని కారణంగానే రైతు ఇప్పుడు దుక్కి దున్నే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు నకిలీ విత్తనాల సమస్య కూడా ఉంది. ఆ సమస్యని అధిగమించడం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే రానున్న కాలంలో రైతన్న అనే వ్యక్తి కకావికలమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా నైరుతి ఋతుపవనాలు ఖమ్మం జిల్లాను తాకటంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో రైతన్న సాగుకు సిద్ధమవుతున్నాడు. ఇది మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.